తర్బూజ పుట్టిన కథ, చరిత్రలో ఒక చల్లని ప్రయాణం. మనము వేసవిలో తినే తర్బూజా, ఇది ఎక్కడ పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కథ మనల్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది. చాలా కాలం క్రితం ఆఫ్రికా ఖండంలోని ఎడారుల్లో చిన్న చిన్న అడవి తర్బూజలు పెరిగేవి. అవి ఇప్పుడు మనం తినేలా తీయగా ఉండేవి కావు, కానీ అవి నీళ్లతో నిండిపోయి ఉండేవి. అక్కడి ప్రజలు వాటిని ప్రకృతి నీటి బాటిల్లా ఉపయోగించేవారు. కాలక్రమేణా రైతులు మంచి రుచితో ఉన్న తర్బూజలను ఎంచుకొని పెంచడం ప్రారంభించారు. అలా ధీరేగా తీయగా రుచిగా మారింది. తర్వాత ఈ తర్బూజ ప్రయాణం మొదలైంది. మొదట ఇది ఏన్షియంట్ ఈజిప్ట్కి చేరింది. అక్కడి రాజులు, ప్రజలు కూడా దీనిని చాలా ఇష్టపడ్డారు. చరిత్ర చెబుతోంది, టూటన్ఖామున్ సమాధిలో కూడా తర్బూజ గింజలు కనిపించాయి. దీని అర్థం ఏమిటి? అప్పట్లోనే ఇది ఎంతో విలువైన పండు. అక్కడి నుంచి ఇది యూరప్, ఆసియా దేశాలకు వ్యాపించింది. చివరకు మన భారతదేశానికి చేరింది. ఈరోజు మనం తినే తీయని, ఎర్రని తర్బూజ వేల సంవత్సరాల ప్రయాణం ఫలితం. ఒక సాధారణ పండు కాదు, ఇది చరిత్రను దాటుకుని వచ్చిన ప్రకృతి వరం. మనము తినే ప్రతి పండుకి ఒక కథ ఉంటుంది. ఆ కథ తెలుసుకుంటే ఆహారం మీద గౌరవం పెరుగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.